Welcome, dear students, teachers, and friends, to another moral story of The Greedy Mosquito. One evening, a mosquito was feeling very hungry. He started buzzing around a man's ear. After some time, the man got very irritated. "What do you want?" he asked the mosquito. "Sir, I am very hungry," replied the mosquito. "I would be really grateful if you let me have some of your blood." The man thought for a moment. "Okay," he finally replied. "But you are allowed to suck blood only from my heel. If I catch you sucking blood from anywhere else, I will kill you." The mosquito flew to the heel. The skin of the heel was very tough, and the mosquito needle almost broke while trying to get through the skin. Even so, the mosquito didn't complain. After a while, the mosquito grew tired of sucking blood from the tough skin of the heels. He started eyeing the soft skin of the ankle. He just couldn't resist it and stuck his straw into the ankle. The man jumped with surprise when he felt the pain and slapped the mosquito away. Moral of the story: greed can land you in trouble. ఇప్పుడు ఈ కథను తెలుగులో చెప్పుకుందాం. ఒకరోజు సాయంత్రం ఒక దోమకు బాగా ఆకలిగా ఉంది. అది ఒక వ్యక్తి చెవి చుట్టూ తిరగడం ప్రారంభించింది. కొంత సమయానికి ఆ వ్యక్తికి బాగా చిరాకు వేసి నీకేం కావాలని అడిగాడు. అప్పుడు ఆ దోమ ఇలా అన్నది: "సార్, నాకు బాగా ఆకలిగా ఉన్నది. మీ రక్తంలో కొంత రక్తాన్ని ఇచ్చినట్లయితే నేను మీకు కృతజ్ఞుడను" అంది. అప్పుడు ఆ వ్యక్తి ఒక క్షణం ఆలోచించి సరే అన్నాడు. "అయితే నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నా మడమ నుంచి మాత్రమే రక్తాన్ని పీల్చాలి. అలా కాకుండా వేరే చోట నుంచి రక్తం పీలుస్తూ ఉండగా నేను నిన్ను పట్టుకుంటే చంపేస్తానన్నాడు. సరే అని ఆ దోమ మడమ వైపు ఎగిరి మడమ చర్మం నుంచి రక్తం పీల్చడానికి ప్రయత్నం చేసింది. అయితే మడమ చర్మం గట్టిగా ఉండడం వలన రక్తం పీల్చడానికి ప్రయత్నించినప్పుడు దాని యొక్క స్ట్రింగ్ విరిగిపోయింది. అయినప్పటికీ కూడా ఆ దోమ ఏమీ కంప్లైంట్ చేయలేదు. కొంతసేపటికి ఆ మడమ చర్మం నుంచి రక్తం పీల్చడానికి ప్రయత్నించి అలసిపోయింది. అప్పుడు దాని యొక్క దృష్టి చీలమండ యొక్క మృదువైన చర్మం మీద పడి ఆ చీలమండ నుంచి రక్తం పీల్చడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తికి నొప్పి అనిపించి వెంటనే దాన్ని కొట్టి చంపపోయాడు. ఈ కథ యొక్క నీతి: దురాశ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.